శ్రీమాత్రే నమః. ఇదైతే జడావు పెండెంట్ తోటి పర్ల్ చైన్ చేశానండి. లుక్ అయితే చాలా బాగా వచ్చింది. లాస్ట్ వరకు చూసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ ఏంటంటే నేను జంప్ లాక్స్ పెడదాం అనుకున్నాను. అక్కడ హోల్ అనేది సన్నగా ఉండడంతో కట్టుతీగతోటే నేను నా దగ్గర ఉన్న పర్ల్ చైన్ అయితే అటు ఇటు యాడ్ చేశాను. మనకి నెక్ లెంత్ అనేది చూసుకుని అయితే పర్ల్ చైన్ కట్ చేసుకోవాలండి. మనం కావాలి అనుకుంటే ఇక్కడ చంద్రహారం చైన్ కూడా వేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ పెండెంట్కి మనం హుక్లా పెట్టుకున్నాం అనుకోండి, ఎస్ హుక్స్ దేనికైనా కూడా అటాచబుల్ అండ్ డిటాచబుల్గా అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, నేను నా దగ్గరున్న పర్ల్ చైన్ అయితే ఇలాగా కట్టుతీగతోటి చుట్టేశాను, ఇటు అటు పెట్టి. లుక్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. కింద కూడా నేను జంప్ లాక్స్ పెడదాం అనుకున్నాను కానీ అంత కుదరలేదండి. హోల్ అయినవైతే సరిగా లేదనమాట. సో వాటిని కూడా కట్టుతీగతోటే పెట్టాను. ఇప్పుడు ఇంతా కూడా జడావు కుందన్స్ తోటి జడావు జ్యువెలరీ చాలా బాగా ఉంది కదా ట్రెండ్లో. ఏదైనా కూడా ఓల్డ్ ట్రెడిషన్ అంతా కూడా ఇప్పుడు న్యూ ట్రెండ్గా అయితే పెట్టుకుంటున్నారు. అసలు చాలా ఎలిగెంట్ లుక్ అయితే వస్తున్నాయండి ఈ జడావు కుందన్స్ వేర్ చేసినప్పుడు. ఏదైనా కూడా పాత పద్ధతులు చాలా బాగుంటాయి కదా. జంప్ లాక్తో పెడదామని అయితే ట్రై చేశాను కానీ అస్సలు కుదరలేదు. సో నేను ఏంటంటే ఇంకా కట్టుతీగతోటే మొత్తం రైస్ పెరల్స్ అనేవి అయితే అటాచ్ చేశాను. ఇంకా కావాలి అనుకుంటే కనుక మనం రైస్ పెరల్స్ అండ్ లోరియల్స్ కూడా రౌండ్ లోరియల్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఏంటంటే జస్ట్ సింపుల్గా ఒక్కొక్క రైస్ పెరల్ అయితే పెట్టేసి కట్టుతీగతో చుట్టేశాను. చాలా ఎలిగెంట్ లుక్ అయితే వచ్చిందండి. నేను థంబ్నెయిల్ అనేది ఏఐలో జనరేట్ చేశాను. అసలు నేను చేసిన మేకింగ్ దానికి అక్కడ ఫోటో చూసాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. లుక్ అనేది చాలా ఎలిగెంట్గా ఉంది. ఎందుకంటే ఫస్ట్ మా ఫ్రెండ్కి నేను నార్మల్గా క్లాత్ మీద పెట్టి అయితే ఫోటో పెట్టాను. తర్వాత థంబ్నెయిల్ చేశాక ఆ ఫోటో ఏఐలో జనరేట్ చేసిన ఫోటో పెడితే చాలా లుక్ బాగుంది అని అయితే చెప్పింది. ముందు వీడియోలో చెప్పాను కదండి, నాకు తను షేర్ చేస్తూ ఉంటుంది సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఏవైనా కూడా. మేకింగ్ వీడియోస్ అనేవి ఏదైనా సింపుల్గా ఉన్నాయి అంటే కనుక తను నాకు షేర్ చేస్తుంది. తనే కాకుండా ఈ మధ్య అయితే నాకు మా రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి కొంతమంది. ఈ కస్టమైజేషన్ చేసి ఇచ్చాను, బ్లాక్ బీట్స్ అవి అలాంటివి. వాళ్ళు కూడా నాకైతే షేర్ చేస్తూ ఉంటారు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకు అంటే ఒక వీడియో చూసినప్పుడు మనం వాళ్ళకి స్ట్రైక్ అవుతాం కదా, వీళ్ళకి పంపిస్తే బాగుంటుంది అలా వాళ్ళకి గుర్తొచ్చారు అని చెప్పి వాళ్ళు షేర్ చేసినవి చెప్పినప్పుడు కూడా నాకైతే చాలా హ్యాపీనెస్ అనిపిస్తుందండి. ఆల్మోస్ట్ అయితే 945 దాకా వచ్చారు సబ్స్క్రైబర్స్. 1000 సబ్స్క్రైబర్స్ అయితే కనుక బాగుంటుంది అనిపిస్తుంది. వాచ్ అవర్స్ కూడా బాగుంటున్నాయి. నేనైతే ఫ్రీక్వెంట్గా అప్లోడ్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నాను వీడియోస్ అనేవి. ఇప్పుడు కూడా నేను చిన్న ఫంక్షన్స్ అవి ఉండి వెళ్తూ వీటన్నిటినీ కూడా షెడ్యూల్ చేసి వెళ్దాము అని చెప్పి అయితే నిన్న మేకింగ్స్ అయితే చేశాను. అంటే మనం షెడ్యూల్ చేసుకున్నాం అనుకోండి, మనం అప్లోడ్ చేయడం మర్చిపోయినా కూడా ఆటోమేటిక్గా పబ్లిక్లో అయితే కనిపిస్తాయి కదా. ఇదిగోండి ఇలాగ కట్టుతీగతోటి రైస్ పెరల్స్ అయితే పెట్టేశాను. లాస్ట్లో ఇంకా జంప్ లాక్ తోటి ఎస్ హుక్ అయితే అటాచ్ చేసేసాను. ఎస్ హుక్ కాదు, నార్మల్ హుక్కే. మనం ఏదైనా కూడా ఎస్ హుక్ అయినా నార్మల్ హుక్ అయినా ఏదైనా కూడా వెనకాల అటాచ్ చేసుకోవచ్చు. ఇలాగ మనకి ఉన్న దండల్ని వాటిని కూడా రీమోడలింగ్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. మనమే చేసుకుంటే ఇంకా సాటిస్ఫాక్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మీరు చేసే లైక్ వల్ల ఏంటంటే ఇంకొకరికి రికమెండ్ అవుతుంది వీడియో అనేది. వ్యూస్ కూడా పెరుగుతాయి, వాచ్ అవర్ కూడా పెరుగుతుంది. కాబట్టి అందుకని ఫైనల్ లుక్ అయితే ఇదేనండి. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. దీనికి మనం సింపుల్ డ్రెస్సెస్ మీదకి వేసుకుంటే కనుక చాలా ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది. ఇదిగోండిలాగా హుక్ అనేది అయితే యాడ్ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.